శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 26 తులా రాశి వారు రాసి పెట్టుకోండి. సాయంత్రం 7 గంటల లోపు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. వీడియోని తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారి జీవితంలో పెద్ద శుభవార్తని వినబోతున్నారు. ఏ విధమైన పరిస్థితులు రాబోతున్నాయో అలాగే ఈ వీడియోలో కనుక మనం తెలుసుకున్నట్లయితే తులా రాశి వారి జీవితానికి సంబంధించి ప్రతికూల అలాగే అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రాశి వారు ఎలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారో, శుభవార్త వల్ల మీకు జరుగుతున్న మేలు ఏమిటో, వీరి యొక్క దినఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరూ కూడా మనకి మంచి చేస్తారులే అని నమ్మేసేటటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారికి మంచి తేడా లేకుండా వీరైతే అందరినీ నమ్ముతూ ఉంటారు. ఇలాంటి విషయాలు గమనించుకోకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి అందరికీ సహాయం చేస్తూ మోసపోతారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. మీ ఎదుట మంచిగా ఉంటూ వెనకాల మీకు గోతులు తవ్వే సమస్యలను సృష్టించే వారిని మీరు దూరం పెట్టపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా 2025 మార్చి 26న అన్ని విధాలుగా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉండేటటువంటి వారు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నష్టపరుస్తారు, నిలువునా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ రాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ ఎవరిని కానీ మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయాన్ని, సహాయాన్ని అందించడానికి ఈ రాశి వారు ముందుంటారు. ఎవరిని కూడా మనసును బాధ పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. అలాగే ఈ రాశి వారు అసలు ఎప్పుడు కూడా నిరాశ, నిస్సత్తువకి లోను కారు. ఎందుకంటే కనుక ధైర్యంతో, పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వీరైతే పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. కృంగిపోకుండా నిలబడతారు. సమస్య నుండి ఎలా బయటపడాలి అనే అంశాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా అంటే రాజకీయ నాయకులను కలిసి వీరికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి ఈ యొక్క 2025 మార్చి 26న అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు దక్కబోతున్నాయి. సఖ్యంగా అధికారులతో మీరైతే కనుక చక్కటి ప్రవర్తనని కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసిన వారికి చక్కని గుర్తింపు లభిస్తుంది. అలాగే సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఏదైనా పనిని తమకు అప్పగిస్తే పక్కదారి పట్టకుండా పూర్తి చేసేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఒక రకంగా పూర్తి అయ్యేంత వరకు నిద్రపోరనే చెప్పుకోవాలి. అటువంటి పట్టుదల కలిగిన మనస్తత్వంతో ఉంటారు. ఈ రాశి వారు పెద్ద శుభవార్తని వినబోతున్నారు. ఇంతవరకు వీరు అనుకున్నటువంటి గొప్ప శుభవార్తని వినబోతున్నారు. కుటుంబంలో సంతోషాలు వెళ్లి విరిస్తాయి. ఒక్కసారిగా వీరికి వచ్చినటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఆర్థిక ధనప్రాప్తి కలగబోతుంది. ఇంతవరకు జరగదేమో అనుకున్నటువంటి ఒక అంశం గురించి గొప్ప శుభవార్తని వినబోతున్నారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి పని ఒత్తిడి కారణంగా చిన్నపాటి అలజడి, అలసట కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ కూడా ముందుండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలను సైతం పక్కన పెట్టి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లటానికి ప్రయత్నిస్తారు. కుటుంబం యొక్క ఉన్నతి కోసం ఎప్పుడు కూడా శ్రమ పడుతూ ఉంటారు. బిడ్డల పట్ల, జీవిత భాగస్వామి పట్ల వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ కారణంగా వీరు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను చూపిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబంలోని ప్రతి ఒక్క విషయాన్ని సంతోషకరంగా అందరితో పంచుకునే అలవాటు కారణం చేత ఈ రాశి వారికి సంతోష సమయాలు, అలాగే బంధుమిత్రుల రాకపోకలు, అలాగే స్నేహితుల యొక్క సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.